మేడం ప్రెగ్నెన్సీలో మేము ఎన్ని స్కాన్స్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా మీరు న్యాచురల్గా కన్సీవ్ అయినా లేదంటే ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని కన్సీవ్ అయినా సో ఫస్ట్ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, బీటా హెచ్సిజీ అని చెప్పి. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా మీకు దాని వైజ్ మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ కొన్ని స్కాన్స్ అనేవి చేసుకుంటే సో మీకు బేబీ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో అందులో మీరు ఫస్ట్ తీయించుకోవాల్సిన స్కాన్ ఏంటంటే వయబిలిటీ స్కాన్. అంటే బేబీ ఫస్ట్ దాని లొకేషన్ ఎక్కడ ఉంది. సో బేబీ చుట్టూ మీకు పొర ఉంటుంది. సో దాన్ని జెస్టేషనల్ సాక్ అంటారు. సో ఆ జెస్టేషనల్ సాక్లో మీకు బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది అరౌండ్ ఒక 5 to 6 వీక్స్ మధ్యలో ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఎర్లియెస్ట్గా ఇంకా కావాలి అంటే సో ఫస్ట్ ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ స్కాన్ 5 వీక్స్లోనే చేయించుకోవచ్చు. సో ఈ 5 వీక్స్లో మీకు జెస్టేషనల్ సాక్ ఒక్కటే కనిపిస్తుంది, అంటే బేబీ చుట్టూ ఒక పొర లాంటిది కనిపిస్తుంది. సో దాని తర్వాత ఈ వయబిలిటీ స్కాన్ కూడా చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 1 వీక్ ఏమవుతుందంటే సో ఆ జెస్టేషనల్ సాక్ లోపల మీకు బేబీ ఫార్మేషన్ జరిగి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 6 వీక్స్ అప్పుడు మీరు స్కాన్ తీసుకున్నట్లయితే సో ఈ జెస్టేషనల్ సాక్ లోపల బేబీ ఫార్మేషన్ ఎలా ఉంది, దాని హార్ట్ బీట్ ఇవన్నీ తెలుస్తాయి. సో మెయిన్గా ఇందులో ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడక్కడ రేర్గా కొంతమంది పేషెంట్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుంది. అంటే మీకు యూటరస్లో కాకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో వస్తూ ఉంటుంది. సో ఇలా ట్యూబ్స్లో రావడం వల్ల అక్కడ ట్యూబ్స్ అనేవి రప్చర్ అయిపోయి సో అదొక ఎమర్జెన్సీ కండిషన్ అనమాట. సో ఇలాంటి వాటిని మీరు ఎర్లియెస్ట్గా ఐడెంటిఫై చేయాలి అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ 5 to 6 వీక్స్ మధ్యలో కంపల్సరీ ఈ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. సో ఇలాంటివి మనము అక్కడక్కడ 10% మిస్ అవ్వకుండా ఇలా మనం ముందుగానే స్కాన్ అనేది చెక్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక 2 వీక్స్ కోసం ఒకసారి మళ్ళీ 8 వీక్స్ కూడా స్కాన్ అనేది ఒకసారి చెక్ చేస్తే సో మళ్ళీ మీ బేబీది హార్ట్ బీట్ ఎలా ఉంది, సో రిమైనింగ్ అంటే మీకు యూటరస్లో ఆ గ్రోత్ అనేది ఎలా ఉంది, బేబీ పొజిషన్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తుంది మనకి. సో ఆఫ్టర్ దట్ మీరు డైరెక్ట్గా 12 వీక్స్కి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు మీకు. సో ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అనమాట. సో కొంతమందికి జెనెటిక్ డిసీజెస్ సిండ్రోమ్స్ ఉన్న బేబీస్ అప్పుడప్పుడు రావడం జరుగుతుంది, లైక్ డౌన్ సిండ్రోమ్ అంటారు. సో ఇటువంటివి మనం ఎర్లియెస్ట్ డయాగ్నోసిస్ కోసము ఈ ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. సో ఈ ఎన్టీ స్కాన్తో పాటు మీకు ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. సో దాన్ని డబల్ మార్కర్. సో ఈ రెండిటి ద్వారా ఇలాంటి కొన్ని జెనెటిక్ డిసీజెస్ని డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ ఇలాంటి వాటిని మనం ఎర్లియెస్ట్గా డయాగ్నోసిస్ చేయడానికి వీలుంది. సో ఆఫ్టర్ దట్ 16 వీక్స్కి సర్విక్స్ లెంత్ ఎంత ఉంది ఒకసారి మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో సర్వైకల్ లెంత్ని మనకి మెజర్ చేసుకున్నట్లయితే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ప్రీటర్మ్ బర్త్స్ ఇలాంటి అంటే తొందరగా బేబీస్ పుట్టడము అనేది కొంతమందికి రిస్క్ ఉంటుంది. లేదు అంటే మనం ఒక స్క్రీనింగ్ లాగా కూడా చేస్తామన్నమాట. సో అరౌండ్ 16 వీక్స్కి సో బేబీ పొజిషన్, బేబీ గ్రోత్ ఎలా ఉంది దాన్ని చూసుకోవడంతో పాటు కొన్ని రకాల డాప్లర్స్ కూడా తీస్తారు ఈ టైంలో, అలాంగ్ విత్ దట్ సర్వైకల్ లెంత్. దెన్ ఆఫ్టర్ దట్ 20 వీక్స్కి మీకు టిఫా స్కాన్ అనేది చేస్తారు. సో ఇది ఒక అనామలీ స్కాన్ అనమాట. సో అనామలీ స్కాన్ అంటే లోపల బేబీ ఫార్మేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి ఈ టిఫా స్కాన్లో మీకు తెలుస్తాయి. సో ఆఫ్టర్ దట్ మీకు ఎవ్రీ 1 మంత్కి గ్రోత్ స్కాన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో అంటిల్ డెలివరీ అలా ఎవ్రీ 1 మంత్కి చూసుకున్నట్లయితే సో బేబీ చుట్టూ లైకర్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, సో ఇవన్నీ మనకు తెలిస్తే దాని వైజ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ స్కాన్స్ మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. చాలామంది ఎక్కువ స్కాన్స్ తీసుకుంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే అపోహ కూడా ఉంటుంది. సో ఇవన్నీ వెరీ సేఫ్ అనమాట. స్కానింగ్ వల్ల బేబీకి వచ్చే రిస్క్ అనేది ఏమీ ఉండదు. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లియెస్ట్గా మనకు డిటెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.